ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో రెండో ఫేజ్ షురు చేస్తారని అయితే చెప్తున్నారు. మార్చి నెల అని కొన్ని నివేదికలలో, ఏప్రిల్ నెల అని కొన్ని నివేదికలలో వచ్చాయి. కాబట్టి ఈ మార్చ్ ఏప్రిల్లో రెండో విడతగా రెండో ఫేజ్గా ఇల్లులు ఇస్తామని అయితే చెప్తున్నారు. అయితే L1 వాళ్ళకి ఇస్తారా, L2 వాళ్ళకి ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. అది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరిని అర్హులుగా తీసుకుంటారు, ఎవరిని అనర్హులుగా ప్రకటిస్తారు అనేది ముందు ముందు మనం తెలుసుకుందాం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, 3 ఫేజ్లలో లేదా అంతకంటే ఎక్కువ మూడు ఫేజ్లలో ఇళ్ళనైతే పేదలకు నిర్మించి ఇస్తామని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు నిరాశ పడకూడదు, వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లునైతే కట్టి ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ అవసరమైతే తన తల తాకట్టు పెట్టి అయినా సరే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనం అధైర్యపడకుండా ఉండాలని అయితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గురించి మీరు బెంగపడవలసిన అవసరం లేదు. అన్ని పార్టీ వాళ్లకు, అన్ని వర్గాల వారికి ఖచ్చితంగా పేదలుగా ఉంటే వాళ్ళను ఖచ్చితంగా ఇస్తామని అయితే ఇక క్లియర్గా చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జనవరి 3వ తారీఖు 2026న ఇందిరమ్మ ఇల్లు గురించి చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు. తెలంగాణ అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై వివరణ ఇచ్చారు. ముఖ్యాంశాలు: ఇప్పటి వరకు ప్రోగ్రెస్. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 52,000 ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాయి. గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. మొత్తం 3 లక్షలకు పైగా ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పూర్తి టైమ్లైన్. ఫేజ్ ఇళ్ల నిర్మాణం వచ్చే వర్షాకాలం ముందు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఫేజ్లో వర్షాకాలం వరకు పూర్తిగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. కొత్త మంజూర్లు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. మరో 3 ఫేజ్లలో ఇల్లు మంజూరు చేస్తాం. రెండవ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని నివేదికల్లో మార్చ్ ఏప్రిల్ అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. మరో 3 ఫేజ్లలో ఇల్లు మంజూరు చేస్తాం. రెండవ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని నివేదికల్లో మార్చి ఏప్రిల్ అని పేర్కొన్నారు. అయితే టోటల్గా 3 ఫేజ్లలో మొదటి ఫేజ్ L1 కేటగిరీ వాళ్ళకు అప్రూవల్ చేశారు. అదేవిధంగా మిగతా ఇంకా 2 ఫేజులు మొత్తం పూర్తిగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని అయితే చెప్తున్నారు. అయితే రెండవ ఫేజ్గా ఏప్రిల్ నెల నుంచి ప్రారంభిస్తారని, కొన్ని నివేదికలలో మార్చి నెల నుంచి ప్రారంభిస్తామని అయితే వచ్చాయి. అయితే మార్చ్ ఏప్రిల్ నుంచి రెండో ఫేజ్ను ప్రారంభిస్తారని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అర్హులందరికీ హామీ. ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను తప్పకుండా నెరవేర్చేందుకు తల తాకట్టు పెట్టైనా చేస్తామని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇల్లు కట్టివ్వడానికి తన తల తాకట్టు పెట్టైనా కట్టిస్తామని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. గత ప్రభుత్వంపై విమర్శ. గత ప్రభుత్వం మీద విమర్శ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని, కమిషన్ల కోసమే ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అర్హులందరికీ, చెంచులు, గిరిజనులు మొదలైన వారికి ఇల్లు ఇస్తుందని, ఉదాహరణకు కేసీఆర్ దత్తత తీసుకున్న వాసలమర్రి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఇందిరమ్మ ఇంటి గురించి చెప్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కొన్ని ఆరోపణలు అయితే చేశారు. పొంగులేటి శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ దత్తత తీసుకున్న వాసలమల్లి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇచ్చామని ఇక్కడ చెప్తున్నారు. ఈ వివరాలు జనవరి 3, 2026న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారి ప్రసంగం నుంచి తీసుకున్నవి. TV9, ద హింద్, డెక్కన్ క్రానికల్, ABP వంటి మీడియా నివేదిక ఆధారంగా
ఈ న్యూస్ను చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నివేదికల ఆధారంగా మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, 3 ఫేస్లలో లేదా అంతకంటే ఎక్కువ 3 ఫేస్లలో ఇళ్ళనైతే పేదలకు నిర్మించి ఇస్తామని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు నిరాశ పడకూడదు, వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లునైతే కట్టి ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ అవసరమైతే తన తల తాకట్టు పెట్టి అయినా సరే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనం అధైర్యపడకుండా ఉండాలని అయితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గురించి మీరు బెంగపడవలసిన అవసరం లేదు. అన్ని పార్టీ వాళ్లకు, అన్ని వర్గాల వారికి ఖచ్చితంగా పేదలుగా ఉంటే వాళ్ళను ఖచ్చితంగా ఇస్తామని అయితే ఇక క్లియర్గా చెప్తున్నారు. అయితే దానితో ఎగ్జాంపుల్గా కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం ఏం గ్రామం అండి, వాసలమర్రి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇచ్చామని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అయితే కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలోనే మేము కట్టించాము, మిగతా వారికి కూడా ఖచ్చితంగా ఇస్తాము, మీరు అధైర్యపడవద్దు అని అయితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అయితే మనం భయపడవలసిన అవసరం లేదనైతే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మనం వెయిట్ చేద్దాం ఎప్పటికల్లా ఇస్తారనేది. ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో 2వ ఫేజ్ షురు చేస్తారని అయితే చెప్తున్నారు. మార్చి నెల అని కొన్ని నివేదికలలో, ఏప్రిల్ నెల అని కొన్ని నివేదికలలో వచ్చాయి. కాబట్టి ఈ మార్చ్ ఏప్రిల్లో 2వ విడతగా 2వ ఫేజ్గా ఇల్లులు ఇస్తామని అయితే చెప్తున్నారు. అయితే L1 వాళ్ళకి ఇస్తారా, L2 వాళ్ళకి ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. అది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరిని అర్హులుగా తీసుకుంటారు, ఎవరిని అనర్హులుగా ప్రకటిస్తారు అనేది ముందు ముందు మనం తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కొత్తవి ఏమైనా వస్తే మీకు ఖచ్చితంగా నేను మన వీడియో ద్వారా AIMG ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తానైతే మీకు చెప్తున్నాను. మన ఛానల్లో ఉన్న న్యూస్ మొత్తం వేరే నివేదికలను బట్టి సేకరించి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు కస్టమర్ కేర్కి కాల్ చేయండి. నెంబర్ వచ్చేసి 04029390057. ఈ నెంబర్కు కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది ఇవ్వగలుగుతారు, మీ యొక్క డౌట్ను క్లియర్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్ను క్లియర్ చేసుకోండి. మీకు ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఇలాంటి వీడియోస్ మీ ఫోన్లో ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇలాంటి కొత్త అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.